హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఏం కటింగ్ చేయబోతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే మనం చుడీ ప్యాంట్ కటింగ్ అయితే చూద్దాము. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదేమో అనుకుంటున్నాను. నాకు వచ్చిన విధంగా కొంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ముందు ముందు మనం ఇంకా ఇంప్రూవ్ అవుదాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనకు వచ్చినట్టు చెప్పాలి కాబట్టి ఫస్ట్ నేను ప్యాంటు క్లాత్, ఇది మనకి డ్రెస్ మెటీరియల్లో వచ్చిన ప్యాంట్ అనమాట. ఎన్ని మీటర్లు ఉందో కొలుస్తున్నాను. నార్మల్గా అయితే 2 మీటర్స్ వచ్చింది. ఇదైతే 2 మీటర్ల 40 పాయింట్లు ఉందన్నమాట. హాఫ్ మీటర్కి ఒక 10 పాయింట్లు తక్కువ. దీన్ని అయితే ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 2 మీటర్స్ అయినా సరిపోయింది. ఇది కొంచెం పెద్ద ప్యాంట్ అనమాట, పెద్దవాళ్ళది. ఇంకా దీన్ని అయితే ఇట్లా సమోసా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. మనం అంబ్రెల్లా ఫ్రాకు అవి కట్ చేస్తాం కదా, సేమ్ అలాగైతే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇవి లోపల చూడండి, ఆ లోపల పొర కూడా ఒక్కొక్కసారి లూజ్ వచ్చింది. ఇగో చూడండి, ఇలా పట్టుకొని ఒక్కసారి ఇట్లా అన్నామంటే ఆ లోపల ఏదన్నా కొంచెం సల్లు ముడతలు అవన్నీ ఉంటే నీట్గా అయిపోతాయి. మనం నీట్గా ఇలా అయితే సర్దుకోవాలి. లేదంటే ఒక పొర లూజు, ఒక పొర టైట్ అట్లా వస్తూ ఉండిద్ది అనమాట. ఫస్ట్ అయితే మనము ఇది బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను. దీనికి వచ్చేసి ఫస్ట్ కాలు లూజు, మన కింద కాలు లూజ్ అయితే చూసుకోవాలి. 5.5 ఉందన్నమాట. అంటే 11 అంగుళాలు ఉంది. దాన్ని సగం చేస్తే 5.5. 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని మొత్తం 6.5కి మార్క్ పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ 5.5కి ఒక మార్కు, తర్వాత 1 ఇంచ్ కలుపుకొని 6.5కి మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. 6.5 పెట్టుకున్నాం కదా, స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుంటే కాలు లూజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ప్యాంట్ పొడుగు చూసుకుందాం. పొడుగు వచ్చేసి మనకి 38 అంగుళాలు ఉంది. 9 అంగుళాలు ఏమో పైన మనకి నడుం బెల్ట్ వచ్చింది కదా, అది 9 అంగుళాలు. ఇంకా ప్యాంట్ లూజ్ మొత్తం పొడుగు వచ్చేసి 38. దీంట్లో నుంచి మనం 9 తీయాలి నార్మల్ ప్యాంట్ అయితే. ఇప్పుడైతే మనం 9 తీయక్కర్లేదు, నేను 40. ఎందుకంటే మనం చుడీ ప్యాంట్ అని చెప్పే కదా, కాలు దగ్గర కుచ్చు రావాలి కాబట్టి 40 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను. 9 ఇంచెస్ మళ్ళీ మనం తీసుకుందాము బెల్ట్ కోసం. ఇక్కడైతే మనకి మోకాల దగ్గర లూజు ఈ 40 ఇంచెస్కి ఆఫ్ చేసుకొని 20 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇక్కడ మోకాలు లూజ్ అనమాట. మన ప్యాంటు మోకాలు లూజు మనం బాడీ మెజర్మెంట్స్ చెప్పా కదా, ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం. ఇక్కడ వచ్చేసి మనం 40 ఇంచెస్ దగ్గర నడుం లూజ్ తీసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 25 అంటే 50 ఉందన్నమాట వాళ్ళది. దీనికైతే నేను కుచ్చు పెట్టడం లేదు, కుచ్చు పెట్టుకోకుండా స్టిచ్చింగ్ చేయడానికి. మనం 50 ఇంచెస్ ఉంది. 50 ఇంచెస్ని ఇట్లా టేపుని మడత పెట్టేసుకుంటే 25 వచ్చింది. 25ని మడత పెట్టేసుకుంటే 4 భాగాలు చేసుకోవాలి కాబట్టి 12 అంగుళాలు. 12 అంగుళాలకి ఇక్కడ మార్క్ అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఒకటి గీసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ కిస్తా లూజ్ వచ్చేసి నార్మల్గా మనకి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే 14-15 అయితే సరిపోద్ది ఏ కొలతలకైనా. మళ్ళీ ఎక్కువ తీసుకున్నామంటే కిస్తా అనేది ఇంకా కిందకు వచ్చి లూజ్గా ఉండి చూడడానికి అంత బాగుండదు అనమాట. కంఫర్ట్ విషయానికి వస్తే మనకి లూజ్గా ఉన్న అంత కంఫర్ట్గా ఉండదు కదా. ఇదైతే నేను ఆది ప్యాంట్ ఎందుకు కొలుసుకుంటున్నానంటే, వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక మామూలు ప్యాంట్ కుట్టాను. కిస్తా అనేది వాళ్ళకి ఎక్కువ లెంత్ ఉందన్నమాట. కొంచెం ఒక్కొక్క బాడీ బట్టి ఒక్కొక్క మెజర్మెంట్స్ అయితే కొన్ని మారుతుంటాయి అనమాట. లూజులు టైట్లు అవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన అదిలు ఈ 40 లూజ్కి అంటే 28 పొడుక్కి సరిపోతాయి. అట్లా ఏం కాకుండా ఒక్కో ప్లేస్లో కొంతమందికి హెవీగా కావాల్సి వచ్చింది, ఒక్కో ప్లేస్లో కొంచెం తక్కువగా అనిపించిద్ది అనమాట. కిస్తా లూజు 9 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ పైన మనకి 9 ఇంచెస్ అంటే 18 అంగుళాలు ఉందన్నమాట. వాళ్ళకి అది సరిపోతుంది, కరెక్ట్గా ఉందంట. సేమ్ దానికోసమని నేను ఆది ప్యాంట్ తెప్పించుకున్నాను. మిగతా అన్నీ బాడీ మెజర్మెంట్సే. ఇంకొకసారి మీకు కొలిసి చూపిస్తున్నాను. 5.5, 40 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 15 ఇంచులు మోకాలు లూజు. మనకి కిస్తా దగ్గర 9 ఇంచెస్ తీసుకున్నాము. 2 ఇంచెస్ ముందుకి గీసుకొని అక్కడైతే నేను రౌండ్గా మనకి కరువు కొంచెం లైట్గా అక్కడ కిస్తా దగ్గర రౌండ్గా గీసుకోవాలి. గీసుకున్నాక మళ్ళీ మనం 1 ఇంచ్ ఖర్చు అనమాట. చుడీ ప్యాంట్ కాబట్టి నేను 2 ఇంచెస్ ఖర్చు తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి అది టైట్గానే ఉండిద్ది కదా. 2 ఇంచెస్ ఖర్చు కోసం అవసరం లేదు. ఇట్లా మనం గీసింది కూడా చూసారు కదా, ఇట్లా రౌండ్గా గీసుకోవాలన్నమాట, క్రాస్ వచ్చేలాగా.
మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి వేరే సపరేట్ కొంచెం క్లాత్ అయితే పడిద్ది. మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఇగో ఒక 2 పొరలు అయితే వచ్చినాయి. ఇంకో 2 పొరల కోసం మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇది ఎలా ఫోల్డ్ చేసుకున్నామో 4 పొరలు కావాలంటే ఇట్లా, కొంతమందికి పొడుగు ఎక్కువ ఉండి సరిపోకపోతే అని చూపిస్తున్నాను అనమాట. 4 పొరలు ఉన్న మనం క్రాస్ తీసుకున్నాం కాబట్టి క్రాస్ కానీ మడత తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పొరలు అయితే సరిపోయిద్ది. నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తానో చూడండి. ఇది కొంచెం పైకి ఇట్లా అనేసేసి ఒక పావించి అయితే లోపలికి ఇట్లా పావు కాదు, 1/2 ఇంచు కానీ లేదంటే 3/4 ఇంచు. తర్వాత మనకి ఖర్చు ఎంత, ఒక పాదం వారు ఖర్చు కదా, ఒక 1 ఇంచ్ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే స్టిచ్చింగ్ చేశాక కటింగ్ చేసుకోవచ్చు. కొత్త వారు అయితే మాత్రం 1 ఇంచ్ తీసుకోండి, కొంచెం లోపలికి ఎక్కువగానే పోనిచ్చేయండి. ఇలా మడత పెట్టేసుకున్నామంటే మనకి కటింగ్కి ఈజీగా ఉంటుంది. మళ్ళీ లైన్లు గీసుకొని అవన్నీ కాకుండా ఇట్లా కట్ చేసేసుకోవచ్చు. అటు సైడ్ నేను కొంచెం ఉందన్నమాట, ఇప్పుడైతే కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. మనకి ప్యాంటు అయిపోయింది కదా, ఇప్పుడు నడుము దగ్గర పైన పట్టి ఉండిద్ది కదా, దానికోసం అయితే తీసుకున్నా. దీనికి వచ్చేసి మనకి ప్యాంట్లో క్లాత్ మిగిలిద్ది కదా, ఒకసారి అయితే మనకి ఒక పార్ట్ సరిపోయిద్దా, లేదంటే ఇట్లా 4 పొరలు వస్తాయి అనమాట. కింద ఈ 2 పొరలు ఉన్నాయి, పై పెట్టింది కూడా ఇప్పుడు 2 పొరలు. మనకి 9 ఇంచెస్ పొడుగు, నడుము పొడుగు అని చెప్పా కదా, నడుము బెల్ట్ పొడుగు 9 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ కలుపుకొని 11 అంగుళాలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చు కోసము, మళ్ళీ పైన మనం మడతేసి కుట్టుకుంటాం కదా నాడ ఎక్కించుకోవడానికి, దానికోసమని నేను 11 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చేసి 50 మనం ఫస్టే దీనికి తీసుకున్నాం కదా, సేమ్ అంతే 12 అంగుళాలకు ఒక మార్క్ పెట్టేసుకొని అట్లానే 11 అంగుళాలకి ఇట్లా నిలువుగా, పొడుగు అనేది 11 అంగుళాలు, వెడల్పు అనేది 12 అంగుళాలు ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఈ ప్యాంట్ కొలతలు అయితే చెప్తారు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి. మీకు కావాలంటే మనకి మెజర్మెంట్స్ తీసుకుంటే ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తున్నాను. ఇట్లా కట్ చేసేసుకోవాలి. దీనికి కూడా మనకు అతుకుబడిద్ది అనమాట. ఒక పైన 2 పొరలకి, కిందదైతే సరిపోయింది. ఇది 4 పీసులు వచ్చిద్ది. ఇట్లానే సేమ్ మనం ఇది స్ట్రైట్ పీస్ కదా తీసుకుంది, ఇలానే ఇందాక ఎలా పెట్టానో అట్లా ఒక 1/2 ఇంచు లోపలికి పావనిచ్చేసి ఇలా మడత పెట్టేసుకున్నామంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేశాక నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ప్యాంట్ కటింగ్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు మనం నాడా కోసం అయితే కట్ చేసుకుంటున్నాం. ఇవి వచ్చేసి మనకి పీసులు వస్తుంటాయి కదా మిగిలిపోయినవి, వాటిలోనే కట్ చేసుకోవచ్చు. కొన్ని ప్యాంట్లకి ఈ పీసులు కూడా మిగలకుండా అయిపోతుంటాయి, ఒక్కొక్కసారి మనకు అట్లాంటివి కూడా తగులుతుంటాయి, ఆ సైజుని పట్టి అనమాట. ఇది ప్యాంట్ కటింగ్, చుడీ ప్యాంటు. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఒకసారి అయితే చూసేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మీకు ఇంకా ఏమన్నా టైలరింగ్ టిప్స్ కావాలా?